ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో విదేశీ మద్యం గంజాయి లభ్యం అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా చెవేళ్ల శివారులోని ఈర్లపల్లి దగ్గర ఓ రిసార్ట్ లో బర్త్డే పార్టీ వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్ పై అకస్మాత్తుగా దాడి చేశారు. విదేశీ మద్యం సీజ్ చేశారు. గంజాయి కూడా సరఫరా చేసినట్టు గుర్తించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురికి గంజాయి పాజిటివ్ వచ్చింది. దీంతో చెవేళ్ల పిఎస్ లో మంగ్లీతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే డీజే కూడా అనుమతి లేకుండా ప్లే చేసినందుకు సీజ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, ఏదైతే తెలంగాణలో చెందినటువంటి టాలీవుడ్ సింగర్ మంగ్లీ పేరు ప్రక్రియ అయితే తెచ్చుకోవడం మన అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ సింగర్ గా మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు వివాదానికి అయితే దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లోని మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్ లో పోలీసులు ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీలో పాల్గొన్న పలువురికి చేసిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ అయితే తేలింది. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ హైదరాబాద్ లోని హాట్ టాపిక్ అయితే మారింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ ఏర్పాటు చేశారు. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ లోని బర్త్డే వేడుకల్లో కొంత మద్యము, గంజాయి దొరికినట్లయితే సమాచారం. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర రిసార్ట్ పై దాడులు అయితే నిర్వహించి భారీగా విదేశీ మద్యము స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిపై అయితే కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. అయితే సింగర్ మంగ్లీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో పాపులర్ అయ్యారు. అయితే బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాట లేదు. అయితే ఆమె గాత్రాన్ని ఏదైతే ఆమె పాడేటువంటి పాటలను చాలా మంది ఫిదా కావాల్సింది. పక్క ఫోక్ సాంగ్స్ అయినా, సినిమా పాటలైనా తన గాత్రంతో మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది మంగ్లీ. న్యూస్ యాంకర్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో పాపులర్ అయింది. ముఖ్యంగా బతుకమ్మలో బోనాల సాంగ్స్, శివరాత్రి పాటల ద్వారా తనకంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు సినిమాలు, ఈవెంట్లతో పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఏదైతే చిక్కులో పడడము చాలా చర్చనీయాంశంగా మారింది అమూల్య. థ్యాంక్ యూ లెనిన్.